శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ అష్టాదశోధ్యాయ సతీ కళ్యాణము. నారద ఉవాచ రుద్ర పార్శ్వే త్వయి గతే కిమభూచ్చరితం తతః కా వార్తాహ్య భవత్తాత కిం చకార హరస్వయం. నారదుడిట్లు పలికెను, నీవు రుద్రుని వద్దకు వెళ్ళిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? తండ్రి హరుడు స్వయముగా ఏమి చేసినాడు? బ్రహ్మోవాచ అదాహం శివమానేతుం ప్రసన్నః పరమేశ్వరం ఆసదం హి మహాదేవం హిమవద్గిరి సంస్థితం మాం వీక్ష లోక మాయాంతం వృషభధ్వజః మనసా సంశయం చక్రే సతీ ప్రాప్తౌ ముహుర్ముహుః అధ ప్రీత్యా హరో లోకగతి మాశ్రిత్య లీలయా సత్యాం భక్త్యా చ మాం క్షిప్రమువాచ ప్రాకృతో యథా. బ్రహ్మ ఇట్లు పలికెను, తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడుకొని వచ్చుటకై హిమవత్ పర్వతమునందున్న ఆ మహాదేవుని వద్దకు వెళ్ళితిని. సృష్టికర్తనకు నేను వచ్చుచుండుటను గాంచి ఆ వృషభధ్వజుడు తన మనస్సులో సతీదేవిని పొందే విషయములో అనేక సంశయములకు దావిచ్చెను. అప్పుడు హరుడు ప్రాకృత జనుని వలె లోకపు తీరును పాటించే లీలనుచే చేగొన్నవాడై సతీదేవి అందలి ప్రేమతో నన్ను ఉద్దేశించి ప్రీతిపూర్వకముగా వెంటనే ఇట్లు పలికెను. ఈశ్వరు వాచ కిమకార్షీత్ సురజ్యేష్ట సత్యర్థే త్వత్సుత సమాం కథయస్వ యథాస్వాంతం న దీర్యే మన్మథేనహి ధావమానో విప్రయోగో మామేవచ సతీం ప్రతి అభిహంతి సురజ్యేష్ట త్యక్వాన్యాం ప్రాణధారిణీం సతీతి సతతం బ్రహ్మన్ వదకార్యం కరోమ్యహం అభేదాన్ మమసా ప్రాప్య తద్విధే క్రియతాం తథా. ఈశ్వరుడిట్లు పలికెను, దేవతలలో పెద్దవైన ఓ బ్రహ్మ, నా మనస్సు వియోగ దుఃఖముచే బ్రద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతీ విషయములో ఏమి చేయును? హే సురజ్యేష్ఠ, ఈ సతీ వియోగము తన్మూలకమగు జ్వరము అధికముగా పెరుగుచున్నదై నన్ను చాలా హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర ప్రాణులను వీడి నన్ను పట్టుకున్నది. హే బ్రహ్మన్, నేను నిరంతరము సతినే ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలనో చెప్పుము, చేసెదను. నేనామెకు దూరము కాకుండా వెంటనే ఆమెను పొందే విధానమును ఆచరింపుము. బ్రహ్మౌవాచ ఇది రుద్రోక్త వచనం లోకాచార సుగర్భితాం శ్రుత్వాహం నారదమునే సాంత్వయన్నగదం శివం సత్యర్థం యన్మమసుతో వదతి స్మ వృషభధ్వజ తచ్చునుష్వ నిజాసాధ్య సిద్ధమిత్యవధారయ దేయా తస్యై మయా పుత్రి తదర్థం పరికల్పిత మమాభీష్టమిదం కార్య తద్వాక్యా రథధికం పునః మత్పుత్ర్యార్యాధిత శంభురేతదర్థం స్వయం పునః సోష్యన్విష్యతి మాం యస్మాత్ తదా దేయా మయా హరే శుభే లగ్నే సుముహూర్తే సమాగచ్చతు శాంతికం తదా దాస్యామి తనయాం భిక్షార్థం శంభవే విధే. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద మహర్షి, ఈ తీరున లోక ప్రవృత్తితో నిండి ఉన్న రుద్రుని మాటను విని నేనా శివుని ఓదార్చుచూ ఇట్లు పలికితిని. హే వృషభధ్వజ, సతి విషయములో నా కుమారుడు చెప్పిన మాటలను ఆలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిద్ధించినదని నిశ్చయించుము. నా కుమార్తె శివుని కొరకై తనువును దాల్చినది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు అభీష్టము. నీ ఆదేశముచే అది మరింత అభీష్టమగుచున్నది. నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి ఉన్నది. ఆ శివుడు కూడా నన్ను సతి కొరకు ప్రార్థించుచున్నాడు. కాన ఈమెను శివునికిచ్చి వివాహము చేయవలెను. హే బ్రహ్మన్, శంభుడు శుభలగ్నములో సుముహూర్తములో కన్యాభిక్ష కొరకు నా వద్దకు వచ్చుగాక. నేను నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయగలను. ఇత్యువాచ సమాం దక్ష తస్మాత్వం వృషభధ్వజ శుభే ముహూర్తే తద్వేస్మ గచ్చ తామానయస్వచ ఇది శ్రుత్వా మమవచో లౌకికీం గతిమాశ్రితః ఉవాచ విహసన్ రుద్రో మునేమాం భక్తవత్సలః. హే వృషభధ్వజ, దక్షుడు నాతో ఇట్లు పలికినాడు, కాన నీవు శుభముహూర్తములో అతని గృహమునకు వెళ్ళి ఆమెను తీసుకురమ్ము. ఈ నా మాటను విని భక్తవత్సలుడు రుద్రుడు లోక ప్రవృత్తిని ఆశ్రయించి నవ్వెను. ఓ మహర్షి, ఆయన నాతో ఇట్లనెను. రుద్ర ఉవాచ గమిష్యే భవతా సార్ధం నారదేన చ తద్గృహం అహమేవ జగత్స్రష్టస్తస్మాత్వం నారదం స్మర మరీచ్యాదీన్ స్వపుత్రాంశ్చ మనసానపి సంస్మర తైస్సార్ధం దక్ష నిలయం గమిష్యే సగనో విధే. రుద్రుడిట్లు పలికెను, ఓ సృష్టికర్త, నీతో మరియు నారదునితో కూడి నేను స్వయముగా అతని ఇంటికి వెళ్ళగలను. కాన నీవు నారదుని స్మరింపుము. ఓ విధి, నీ మానసపుత్రులకు మరీచి మొదలగు వారిని కూడా స్మరించుము. నేను వారితో మరియు గణములతో కూడి దక్షిణ గృహమునకు వెళ్ళెదను. బ్రహ్మ ఉవాచ ఇత్యాజ్ఞప్తోహ మీసేన లోకాచార పరేణః సంస్మరం నారదం త్వాంచ మరీచ్యాదీన్ సుతాంస్తదా
తతస్సమాగతాः సర్వే మానసాస్తనయాస్త్వయా మమ స్మరణమాత్రేణ హృష్టాస్తే ధృత మాదరాత్. విష్ణు సమాగతస్తూర్ణం స్మృతో రుద్రేణ సైవరాట్. సస్వసైన్య కమలయా గరుడారూఢ ఏవ చ. అద చైత్రసితే పక్షే నక్షత్రే భగదైవతే త్రయోదశ్యాం దినే భానౌ నిర్గచ్చత్స మహేశ్వరః. బ్రహ్మ ఇట్లు పలికెను. లోకాచార పరాయణుడగు ఈశ్వరుడిట్లు ఆజ్ఞాపించగా నేను నిన్ను అనగా నారదుని మరియు మరీచి మొదలగు కుమారులను స్మరించి తిని. అప్పుడు ఆ మానసపుత్రులందరూ నీతో కూడి నేను స్మరించినంతనే ఆనందముతో ఆదరముతో వెనువెంటనే అచటకు విచ్చేసిరి. శివభక్తాగ్రగణ్యుడగు విష్ణువును రుద్రుడు స్మరించగా ఆయన లక్ష్మీదేవితో కూడి తన సైన్యమును వెంటబెట్టుకొని గరుడుని అధిష్ఠించి వెనువెంటనే విచ్చేసెను. తరువాత చైత్ర శుక్ల త్రయోదశి ఆదివారము ఉత్తరా నక్షత్రము నాడు ఆ మహేశ్వరుడు బయలుదేరెను. సర్వై సురగణై సార్ధం బ్రహ్మ విష్ణు పురస్సరై తథా తైర్మునిభిర్గచ్చన్ స బభౌ పథిశంకరః. మార్గే సముత్సుకో జాతో దేవాదీనాం సగచ్చతాం తథా హర గణానాం చ సానంద మనసామతి. గజ గోవ్యాఘ్ర సర్పాశ్చ జటాచంద్ర కళా తథా జగ్ముస్సర్వే భూషణత్వం యథాయోగ్యం శివేచ్ఛయా. తతక్షణేన బలినా బలీవర్దేన యోగినా స విష్ణు ప్రముఖ ప్రీత్య ప్రాప దక్షాలయం హరః. తతో దక్షో వినీతాత్మ సంప్రహృష్టతనూరుః ప్రేయౌ సన్ముఖం తస్య సంయుక్త సకలైర్నిజై. ఆ శంకరుడు సర్వదేవతాగణములతో బ్రహ్మ విష్ణువులతో మరియు మహర్షులతో కూడి మార్గమునందు వెళ్ళుచు మిక్కిలి శోభిల్లెను. దేవతలకు శివగణములకు ఇతరులకు వెళ్ళుచుండగా మార్గమునందు గొప్ప ఉత్సాహము మనస్సులో పట్టరాని ఆనందము కలిగెను. గజము గోవు వ్యాఘ్రము సర్పములు జటాజూటములు మరియు చంద్రకళ అనునవి శివుని సంకల్పముచే యోగ్యమగు భూషణములుగా మారిపోయినవి. తరువాత శివుడు విష్ణువు మొదలగు వారితో కూడి బలశాలి యోగశక్తి గలదియగు వృషభమును అధిష్ఠించి క్షణకాలములో ఆనందముగా దక్షుని గృహమునకు చేరెను. అప్పుడు ఆనందముతో గగుర్పాటు గల దక్షుడు వినయముతో కూడిన వాడై తన బంధువులందరితో కూడి ఆయనకు ఎదురేగెను. సర్వే సురగణాస్తత్ర స్వయం దక్షేణ సత్కృతాః పార్శ్వే శ్రేష్టం చ మునిభిరుపవిష్టా యథాక్రమం పరివార్యాఖిలాన్ దేవాన్ గణాంశ మునిభిర్యథా. దక్ష సమానయామాస గృహాభ్యంతరత శివం అదతక్షోః ప్రసన్నాత్మార స్వయం సర్వేశ్వరం హరం సమానర్చ విధానేన దత్తవా సనమనుత్తమం. తతో విష్ణుం చ మాం విప్రాన్ సురాన్ సర్వాన్ గణాంస్తథా పూజయామాస సద్భక్త్యా యథోచిత విధానతః. దక్షుడు తన గృహమునకు ఇచ్చేసిన దేవతలనందరినీ స్వయముగా సత్కరించెను. శ్రేష్ఠుడగు శివుని కూర్చుండబెట్టి ఆయన ప్రక్కన మునులందరినీ వరుసలో కూర్చుంటున్నట్లు చేసెను. అప్పుడు దక్షుడు దేవతలనందరినీ మరియు మునులను ప్రదక్షిణమును చేసి వారితో సహా శివుని ఇంటి లోపలనికి తోడుకొని వెళ్ళెను. అప్పుడు ప్రసన్నమగు చిత్తముగల దక్షుడు సర్వేశ్వరుడగు హరునకు సర్వశ్రేష్టముగు ఆసనమును స్వయముగానిచ్చి విధి విధానముగా పూజించెను. తరువాత అతడు మంచి భక్తితో సరియగు విధానములోనున్న విష్ణువును బ్రాహ్మణులను సర్వదేవతలను మరియు రుద్రగణములను పూజించెను. కృత్వా యథోచితాం పూజాం తేషాం పూజ్యాధివిస్తదా చకార సంవిధం దక్షో మునిభిర్మానసైః పునః. తతో మాం పితరం ప్రాహ దక్షః ప్రీత్యాహి మత్సుతః ప్రణిపత్య త్వయా కర్మకార్యం వైవాహికం విభో బాణమిత్యాహమభ్యుక్త్వా ప్రహృష్టేనాంతరాత్మనా సముత్థాయ తతో కార్షం తత్కార్యమఖిలం తథా. తతఃశుభే ముహూర్తే హి లగ్నే గ్రహబలాన్వితే సతీం నిజసుతాం దక్షో దదౌ హర్షేణ సంభవే. పూజ్యులకు మహర్షులతో కూడిన వారికి యథాయోగ్యమగు పూజను చేసి దక్షుడు మరలా నా మానసపుత్రులకు మునులతో సంప్రదించెను. తరువాత నా కుమారుడుగా ఆ దక్షుడు ప్రీతితో తండ్రినగు నాతో ప్రభో వివాహ కర్మను నీవే జరిపింపుము అని పలికి ప్రణమిల్లెను. నేను కూడా సంతశీలిన అంతఃకరణము గలవాడనై సరే అని పలికి లేచి ఆ కార్యమునంతను నిర్వర్తించి తిని. అప్పుడు శుభముహూర్తమునందు గ్రహబలములతో కూడిన లగ్నములో దక్షుడు ఆనందముతో తన కుమార్తెకు సతిని శంభునకిచ్చెను. ఉద్వాహ విధినా సోపి పాణిం జగ్రాహ హర్షితః దాక్షాయణ్యా వరతనోస్తదానీం వృషభధ్వజః. అహం హరిస్త్వదాద్యా వై మునయశ్చ సురాగణాః నేబుః సర్వే సంస్తుతిభిః స్తోషయామా సురీశ్వరం. సముత్సవో మహానాసీ నృత్యగాన స్ఫురస్సరః ఆనందం పరమం జగ్ముః సర్వే ముని గణాసురాః. కన్యాం దత్వా కృతార్థో భూత్తదా దక్షో హిమత్సుతః శివాశివో ప్రసన్నౌ చ నిఖిలం మంగళాలయం. అప్పుడు ఆ వృషభధ్వజుడు ఆనందించి
యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠించి సుందరియగు దాక్షాయినితో పాణిగ్రహణమును చేసెను. నేను, విష్ణువు, నీవు, ఇతర మునులు, దేవతలు, శివగణములు అందరూ ఈశ్వరునకు నమస్కరించి గొప్ప స్థుతులచే సంతోషపెట్టిరి. గొప్ప ఉత్సవము జరిగెను. నాట్యములు, గానములు నిర్వహింపబడెను. మునిగణములు, దేవతలు అందరూ పరమానందమును పొందిరి. నా కుమారుడు దక్షుడు ఆనాడు కన్యాదానమును చేసి కృతార్థుడాయను. ఉమాపరమేశ్వరులు ప్రసన్నులైరి. సర్వము మంగళ నిధానమాయను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే కన్యాదాన వర్ణనం నామ అష్టాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో 2వ సతీఖండములో కన్యాదాన వర్ణనం అనే 18వ అధ్యాయము ముగిసినది.